తరచూ సినీ రాజకీయ రంగాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, అనారోగ్య సమస్యలు, గుండెపోటు వంటి వివిధ కారణాలతో పలువురు సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. ఇలా ప్రముఖుల మృతితో వారి కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అది కూడా బెంగాలీ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఉత్పలేందు చక్రవర్తి కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఉత్పలేందు చక్రవర్తి బెంగాలీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అనేక సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మరణించారు. కోల్కతాలోని రీజెంట్ పార్క్లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం COPD అనే సమస్యతో బాధపడుతున్నారు ఆయన. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ తన నివాసంలోనే ఉంటున్నారు. COPD సమస్యతో బాధపడుతున్న సమయంలో ఏడాది ఏప్రిల్ నెలలో అకస్మాత్తుగా బాత్రూంలో పడిపోయారు ఆయన. ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారు ఆయన. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఈ స్టార్ డైరెక్టర్. ఆయన మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. చక్రవర్తి మరణం అనేది సినీ పరిశ్రమలో తీరాని లోటని సీఎం దీదీ అన్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అదేవిధంగా దేశంలోనే అతి పురాతన ఫిలిం క్లబ్లలో ఒకటైన సినీ సెంట్రల్ ఉత్పలేందు చక్రవర్తి మృతికి సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ విషయానికి వస్తే 2 కుమార్తెలు రీతాబారి, చిత్రాంగద, ఇక భార్య సతరూప సన్యాల్ ఉన్నారు. ఆయన స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. సత్యజిత్ రే, రవీంద్ర సంగీత్, దేబబ్రత బిశ్వాస్ వంటి పలు డాక్యుమెంటరీలను రూపొందించారు ఆయన. 1981లో తన తొలి సినిమాకే ఇందిరాగాంధీ ప్రఖ్యాత అవార్డు వచ్చింది. 1983లో చోక్ చిత్రానికి బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అదేవిధంగా NFDC అవార్డు, రాష్ట్రపతి అవార్డును కూడా పొందారు ఆయన. ఆయన తన సినీ కెరీర్లో మోయన్ తాడంటో 1980లో వచ్చింది. అలాగే చందనీర్, పాన్సీ, దేశ శిశు వంటి సూపర్ హిట్ మూవీలతో సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.